నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం। వరద బాధితుల సహాయార్థం పలువురు ప్రముఖులు ముఖ్యమంత్రి సహానిధికి విరాళాలు అందజేశారు। జూబ్లీస్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నటుడు చిరంజీవి కోటి, మాజీ మంత్రి అరుణ కుమారి కోటి చొప్పున విరాళాల చెక్కును అందజేశారు। సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి ఔదార్యాన్ని చాటుకున్న వారందరికీ రేవంత్ కృతజ్ఞతలు తెలియజేశారు। వరద బాధితుల సహాయార్థం అగ్ర నటుడు కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి సహానిధికి 50 లక్షల రూపాయల విరాళం అందించారు। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి జూబ్లీ హిల్స్ నివాసంలో కలిసిన చిరంజీవి ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు। అలాగే తన కుమారుడు రామ్ చరణ్ తరపున మరో 50 లక్షల రూపాయల చెక్కును కూడా చిరంజీవి గారే అందజేశారు। అలాగే మాజీ మంత్రి గల్ల అరుణ కుమారి అమర రాజా గ్రూప్ తరపున ₹1 కోటి విరాళం చెక్కును అందజేశారు। మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి 20 లక్షల రూపాయలు మరియు గౌడపల్లి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ డైరెక్టర్ సంజయ్ 20 లక్షల రూపాయల విరాళాలు అందజేశారు। యువ నటుడు విశ్వక్సేన్ 10 లక్షల రూపాయల విరాళం చెక్కును అందజేశారు। మరో యువ నటుడు సాయి ధరమ్ తేజ్ 10 లక్షలు, అలాగే సీనియర్ నటుడు అలీ 3 లక్షల రూపాయల విరాళం చెక్కును సీఎంకు అందజేశారు। సహాయ కార్యక్రమంలో ప్రభుత్వానికి అండగా నిలిచి ఔదార్యం చాటుతున్న దాతలకు వారి కుటుంబానికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు। రైతు రుణమాఫీ జరిగే వరకు సీఎం రేవంత్ రెడ్డి గుండెల్లో నిద్రపోతానని మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు। రుణమాఫీ పూర్తి కాలేదని ఇంకా 22 లక్షల మందికి జరగాల్సి ఉందని చెప్పారు। మాఫీ జరిగినట్టు సీఎం సొంత గ్రామం కొండరెడ్డిపల్లిలో చూపించారని, తేదీ సమయం ప్రకటిస్తే తాను వస్తానని సవాల్ విసిరారు। తెలంగాణ భవన్లో ఆదివారం మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు। రాష్ట్ర ప్రజలు 2 రకాల వరదలతో ఇబ్బందులు పడుతున్నారని, ఒకటి వానల వల్ల వచ్చేది అయితే రెండవది సీఎం అబద్ధాల వరద వల్ల అని విమర్శించారు। తన కుర్చీకైనా మర్యాద ఇవ్వాలని రేవంత్ ఇటీవల అన్నారని, అలా జరగాలంటే భాషా వ్యవహారాల శైలి నడవడిక మర్యాదగా ఉండాలని స్పష్టం చేశారు। బూతులు మాట్లాడి మర్యాద రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు। ఫోర్త్ సిటీ ఎక్కడిదని, దానికి భూమి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని హరీష్ రావు ప్రశ్నించారు। ఫార్మసిటీకి కేసీఆర్ ప్రభుత్వం 12,000 ఎకరాలు సేకరించిందని, ఫార్మా రంగంలో ఉద్యోగాలు పెట్టుబడులు రావాలని మంత్రిగా కేటీఆర్ 1,500 కోట్లు ఖర్చు చేసి భూమిని సేకరించారని హరీష్ రావు తెలిపారు। ఆ భూమిని ఫార్మసిటీకి ఇవ్వకుండా దానిని ఏదో ఫోర్త్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు। ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫార్మసిటీ భూములను రైతులకు వాపస్ ఇస్తామని అన్నారని చెప్పారు। రైతులకు భూములను వాపస్ ఇవ్వాలని, లేకుంటే ఫార్మసిటీ పెట్టాలని డిమాండ్ చేశారు। ఫోర్త్ సిటీ ఎక్కడదే, దాని గురించి చెప్పు జర జాగ ఎక్కడదో। ఫార్మా సిటీ కోసం ఈ దేశములోనే ఫార్మా హబ్గా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉంది। ప్రపంచమే మన దిక్కు చూస్తుంది। ఇంకా మనకు దగ్గర ఉద్యోగాలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఈ రాష్ట్రం ప్రపంచంలో నంబర్ 1 కావాలని ఆనాడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు 1,500 కోట్లు ఖర్చు పెట్టి 12,000 ఎకరాల భూమిని ఫార్మా సిటీ కోసం సేకరించారు। దాన్ని ఫార్మా ఇండస్ట్రీకి ఇవ్వకుండా నువ్వేదో దానికి ఫోర్త్ సిటీ పేరు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నావు। అది కాక నీ దగ్గర ఎక్కడితో చెప్పు, ఎక్కడిది ఫోర్త్ సిటీ? ఊదరగొడుతున్నావు। అంతా ఏదో నేనే చేసిన, ఈ ఫోర్త్ సిటీ అంతా ఏదో నా క్రియేషన్ అని మాట్లాడుతున్నావు। వెనకటికటి ఎవడో వంటంతా వండి పెట్టినాక వడ్డించడానికి వచ్చిందట, వడ్డించడానికి చేసి అంత నేనే చేసిన అన్నాడట। ఇది కేసీఆర్ గారు 12,000 ఎకరాలు 1,500 కోట్లు ఖర్చు పెట్టి భూసేకరణ చేసి ఢిల్లీకి వెళ్ళి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చి కోర్టుల్లో కేసులన్నీ క్లియర్ చేసి రెడీగా పెడితే దాన్ని ఫార్మాసిటీ చేయి నాయన అంటే ఫోర్త్ సిటీ అని పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నావు। ఆనాడు ఏం మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు భూములు వాపస్ ఇస్తామన్నారు। ఈ వాపసి మరి అయితే ఫార్మాసిటీ పెట్టు, లేదంటే రైతులకు భూములు వాపసి
నీ ఫోర్త్ సిటీ డ్రామా ఏంది అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు. కామారెడ్డి జిల్లాలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. వినాయక నిమజ్జన కార్యక్రమంలో భాగంగా లడ్డు వేలం పాటలు, గణనాథుల ఊరేగింపు వేడుకలు కోలాహలంగా జరుగుతున్నాయి. 9 రోజులు నిర్విరామంగా పూజలు అందుకున్న లంబోదరుడు భక్తుల సందడి నృత్యాల మధ్య గంగమ్మ ఒడికి చేరుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభయాత్ర ఘనంగా ప్రారంభమైంది. గణేష్ నిమజ్జనాలకు యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే పలు విగ్రహాల నిమజ్జనాలు ప్రారంభం కాగా పోలీసులు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రత సమస్యలు తలెత్తకుండా పూర్తి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూర్, సరంపల్లి, టేక్రియలతో పాటు పట్టణంలోని పలు ప్రాంతాల్లో కొలుదిరిన గణనాథులు నిమజ్జనానికి తరలి వెళ్లనున్నారు. గణపైలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. చివరి రోజు కావడం వల్ల పరిసర ప్రాంతాల నుంచి భారీగా తరలి వచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రామ్ మందిర్ రోడ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చనలు తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం 111 రకాల నైవేద్యాలు స్వామివారికి నివేదించారు. శ్రీకృష్ణని కుమంగవర్ధనగిరి పర్వతమెత్తినావయా, శ్రీకృష్ణని కుమంగళారతి, కృష్ణని కుమంగళారతి. పూజా కార్యక్రమాలు ప్రతిరోజు ప్రత్యేకమైన పూజలతో మరి కొనసాగిస్తూ వస్తున్నాము. ఇప్పుడు కార్యసిద్ధి పాదమాండు భగవానికి మహాపార్వతీ గణపతి కుంభవామయ కవింక వినాపత్రవస్త్రం జ్యేష్ఠాజం బ్రాహ్మణత్పదానత్రుం నన్నోదివిచ్ఛేద సాధనం సుముఖచ్చేకరం స్కందపుర చూడచేత నీనామణి యదయ పుణ్యాది విద్యారంభేచ ప్రవేశింత సంగ్రామే సర్వకాల. నా పేరు సునీత. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇది రామ్ మందిర్ గణేష్ 23 సంవత్సరాల నుండి మండలి 23 వార్షికోత్సవం అతి వైభవంగా జరుపుకుంటున్నాం. ఈరోజు కామారెడ్డిలో ఒక ప్రత్యేకత స్థానం రామ్ మందిర్ రోడ్డుకు ఉంది. ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని ఇది 9వ రోజు. చెప్పన్ భోగ్ 108 రకాల ప్రసాదాలతో ఈ గజనాథునికి ఈరోజు ప్రసాద కార్యక్రమం వితరణ జరిగింది. ప్రతిరోజు ఒక ప్రత్యేక కార్యక్రమంతో మరి కాలనీవాసుల సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి పెద్దల సహకారంతో విజయవంతంగా 23వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నాం. రేపు రోజున నిమజ్జన కార్యక్రమానికి గజనాథుని బయలుదేరుతున్నాడు కనుక రేపు కూడా ఒక ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడ నుండి బయలుదేరి మరి ఈ నిమజ్జన కార్యక్రమం బయలుదేరుతుంది కనుక మరి ప్రజలందరూ కూడా ఈ యొక్క రామ్ మందిర్ రోడ్ గణేష్ మండపాన్ని దర్శించుకోవాలని, ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందాలని మా రామ్ మందిర్ రోడ్ పక్షాన కోరుతున్నాం.
బేర్కూర్లో అంగరంగ వైభవంగా పూజలు అందుకున్న వినాయకుడిని సోమవారం డీజే పాటల మధ్య చిన్నారులు, యువకులు, మహిళలు నృత్యాలు, కోలాటల మధ్య గంగా మోడిలోకి చేర్చారు. ఉదయం నుంచి వాహనాలను అందంగా తీర్చిదిద్ది ఆ వాహనాల్లో గణనాథుని ప్రధాన వీధుల గుండా గణపతి బప్ప మోరియా అంటూ ఆ గణనాథునికి నేత్రపర్వంగా శోభయాత్ర నిర్వహించారు. అడుగడుగున గణనాథునికి మహిళలు మంగళహారతులతో ప్రత్యేక పూజలు చేశారు. బేర్కూర్తో పాటు పరిసర గ్రామాలలో గణేష్ నిమజ్జనం సందర్భంగా నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథునికి ప్రధాన వీధుల గుండా శోభయాత్ర నిర్వహించి స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా చూశారు. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. గణేష్ నిమజ్జన శోభయాత్ర సందర్భంగా కామారెడ్డి పట్టణంలో 2 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పట్టణంలోకి వచ్చే ప్రయాణికులు తాము సూచించిన విధంగా ప్రయాణం చేసి సహకరించాలని కోరారు. నిజాం సాగర్ చౌరస్తా నుండి స్టేషన్ రోడ్డు వైపు వెళ్లే భారీ వాహనాలు అనుమతించబడవని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభయాత్ర సందర్భంగా ఈ నెల 16వ తేదీ ఉదయం 11 గంటల నుండి 18వ తేదీ ఉదయం 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించి రాకపోకల దారి మళ్లించినట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని స్టేషన్ రోడ్, సిసిల్లా రోడ్, సుభాష్ రోడ్, పెద్ద బజార్, పాంచ్ రస్తా, వీక్లీ మార్కెట్ రోడ్, జేపీఎన్ రోడ్, తిలక్ రోడ్లలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. ప్రయాణికులు కామారెడ్డి పట్టణంలోకి వచ్చేవారు తాము సూచించిన విధంగా ప్రయాణం చేసి పోలీస్ వారికి సహకరించాలని కోరారు. చిన్న వాహనాలు అవసరాన్ని బట్టి మాత్రమే వారికి నివాసాలకు వెళ్లే విధంగా అనుమతించడం జరుగుతుందన్నారు. సిరిసిల్ల రోడ్డుపై మాచరెడ్డి వైపు నుంచి వచ్చే వాహనాలను సిరిసిల్ల బ్రిడ్జి వద్ద NH44 వైపు మళ్లించబడుతుందన్నారు. రామారెడ్డి గర్గుల నుంచి వచ్చే వాహనాలను గుమస్తా కాలనీ వద్ద జిల్లా పోలీస్ కార్యాలయం వైపు మళ్లించమన్నారు. అశోక్ నగర్ రైల్వే గేటు వద్ద నుండి పట్టణం లోపలికి వచ్చే వాహనాలను కొత్త బస్టాండ్ వైపుకు మళ్లించబడుతుందన్నారు. ఆర్టీసీ బస్సులను కొత్త బస్టాండ్ వద్ద నుంచి మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు వారి ప్రయాణాలు కొత్త బస్టాండ్ నుంచి మాత్రమే కొనసాగించాలని కోరారు. నమస్కారం. నేడు కామారెడ్డి పట్టణంలో గత 9 రోజుల నుండి జరిగినటువంటి వినాయక ఉత్సవాల ఊరేగింపు, నిమజ్జన ఊరేగింపు అనేది ఈరోజు ప్రారంభం అవుతుంది. ఈరోజు ఈవినింగ్ 5-6 గంటల సమయంలో ఈ నిమజ్జన శోభాయాత్ర కామారెడ్డి సిరిసిల్ల రోడ్లో ఉన్నటువంటి ధర్మశాల వద్ద ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి పట్టణంలో పోలీస్ తరపున అన్ని రకాల ఏర్పాట్లు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయడం జరిగింది.
దీనికి సంబంధించి కొన్ని అంటే ట్రాఫిక్ ఆంక్షలను కూడా మనం విధించడం జరిగింది. నిజాం సాగర్ ఎక్స్ రోడ్ నుంచి లోపలికి టువార్డ్స్ స్టేషన్ రోడ్డు, సిరిసిల్ల రోడ్డు వైపు వాహనాలు అనుమతించబడవు. అదేవిధంగా సిరిసిల్ల బ్రిడ్జ్ వద్ద మాచర్డి నుంచి వచ్చే వాహనాలను NH44 వైపు మళ్లించడం జరుగుతుంది. అదేవిధంగా రామారెడ్డి గరుగుల నుంచి వచ్చే వాహనాలను జిల్లా పోలీస్ కార్యాలయం టర్నింగ్ వద్ద నుంచి అశోక్ నగర్ మీదుగా కొత్త బస్టాండ్ వైపు మళ్లించబడుతున్నాయి. అదేవిధంగా ఆర్టీసీ బస్సులకు సంబంధించి కొత్త బస్టాండ్ నుంచి మాత్రమే ఆర్టీసీ బస్సులను టువార్డ్స్ టేక్రియాల సైడ్ కానీ హైదరాబాద్ రూట్లో కానీ అనుమతించబడతాయి. ప్రయాణికులు ఇటు విషయాలను గమనించి పోలీసు వారికి సహకరించాలని కోరడం జరుగుతుంది. అంతేగాక పట్టణంలో ఈ నిమజ్జన శోభాయాత్రను ఘనంగా జరుగుతుంది. వేల మంది భక్తులు వచ్చి శోభాయాత్రను తిలకించే అవకాశం ఉన్నందువల్ల జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో, అడిషనల్ ఎస్పీ గారు, కామారెడ్డి SDPO గారి ఆధ్వర్యంలో 3 DSPలు, 10 మంది CAలు, 20 మంది SIలు, 250 మంది సివిల్ పోలీసులు, 80 మంది కొత్తగా రిక్రూట్ అయినటువంటి సివిల్ పోలీస్ కానిస్టేబుల్ సహాయంతో మనం బందోబస్తును పకడ్బందీగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా నిమజ్జనం జరిగే రూట్లో CC కెమెరాలను కూడా ఫిక్స్ చేయడం జరిగింది. నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ ఎలాంటి అవకతవకలు కాకుండా నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా ముగించడానికి పోలీస్ శాఖ సిద్ధంగా ఉంది. అందుకు ఈ నిమజ్జన అంటే వినాయక భక్త మండలి సభ్యులు ఖచ్చితంగా పోలీసు వారికి సహకరిస్తూ ఎలాంటి సంఘటనలకు తావివ్వకుండా చూస్తారని కోరడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యమైన విన్నపం ఏమనగా ఈ DJ సౌండ్లు లాంటి వాటిని పెట్టకూడదని, అదేవిధంగా నిమజ్జనంలో శోభాయాత్ర సమయంలో మద్యం సేవించి శోభాయాత్ర వద్దకు వచ్చి అన్నెసరీ న్యూసెన్స్ చేయకూడదని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒకవేళ చట్టానికి లోబడి కాకుండా చట్ట పరిధిలో దాటి ఎవరైనా ప్రవర్తిస్తే చట్ట ప్రకారంగా వారిపైన కఠిన చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి అని తెలపడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లాలో దొంగలు ప్రజలను హడలెత్తిస్తున్నారు. వలస చోర్లతో కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నారు. పథకం ప్రకారం తాళాలు వేసిన షాపులను టార్గెట్ చేస్తున్నారు. బాన్సువాడ పట్టణంలో ఒకే రోజు 10 చోట్ల దొంగలు చోర్లకు పాల్పడ్డారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో వలస చోరీలు జరుగుతున్నాయి. రాత్రి చైతన్య కాలనీ ఓల్డ్ బాన్సువాడ రోడ్డులోని కిరాణా దుకాణంలో షట్టర్ తాళాలు పగలగొట్టి 40,000 రూపాయలను దొంగలు చోరు చేశారు. అదే కాలనీలో గణపతి మెడలో ఉన్న డబ్బుల దండను ఎత్తుకెళ్లారు. అలాగే టీచర్స్ కాలనీలో సైకిల్ కూడా ఎత్తుకెళ్లారు. కాగా చోరులకు సంబంధించిన విజువల్స్ CC కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. వినాయక నిమజ్జన శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. పూజల అనంతరం డప్పు వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, ఊరేగింపుల నడుమ సందడిగా గణనాథుడు గంగమ్మ చెంతకు చేరుకొనున్నాడు. రోజులుగా పూజలు అందుకున్న గణనాథులు సోమవారం రాత్రి నిమజ్జనానికి తరలుతున్నాయి. కామారెడ్డిలో అట్టహాసంగా శోభయాత్ర 2 రోజుల పాటు జరగనుంది. నిమజ్జనం జరిగే మున్సిపాలిటీ పరిధిలోని టేక్రియాల చెరువు వద్ద పురపాలక యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. మున్సిపల్, పోలీస్, రెవెన్యూ శాఖల సమన్వయంతో నిమజ్జనాన్ని ప్రశాంతంగా ముగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి వినాయక నిమజ్జన శోభయాత్ర ధర్మశాల వద్ద ప్రారంభం కానుంది. అక్కడి నుంచి సిరిసిల్ల రోడ్, ఇందిరా చౌక్, పెద్ద బజార్, కమాన్ రోడ్డు మీదుగా శోభయాత్ర కొనసాగనుంది. ఇందిరాగాంధీ చౌక్ వద్ద గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణనాథులకి స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి స్టేషన్ రోడ్, సుభాష్ రోడ్, వీక్లీ మార్కెట్, పెద్ద బజార్ మీదుగా రైల్వే కమాన్ వరకు చేరుకుంటుంది. రైల్వే కమాన్ నుండి నేరుగా కొత్త బస్టాండ్ మీదుగా టేక్రాల చెరువు వరకు శోభయాత్ర కొనసాగనుంది. శోభయాత్రలో 450కి పైగా వినాయక విగ్రహాలు ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ముందుకు తరలనున్నారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో 1 ఎస్పీ, 3 DSPలు, 10 మంది CAలు, 20 మంది SIలు, 250 మంది సివిల్ పోలీసులు, 80 మంది రిక్రూట్ పోలీసులు, NCP సిబ్బంది, హోంగార్డులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలలో CC కెమెరాలు ఏర్పాట్లు చేశారు. ప్రతి కదలికను నమోదు చేయనున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా కామారెడ్డి పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. చెరువు వద్ద పురపాలక సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ గేట్లను ఏర్పాటు చేశారు.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9.